హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి హెచ్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనం రంగారెడ్డి డిస్టిక్ని తీసుకుంటే ఈ రంగారెడ్డి డిస్టిక్లో వచ్చేసి మనకు టోటల్ 205 పోస్టులు అయితే ఉన్నాయి. 3231 మంది అయితే అప్లై చేయడం జరిగింది. ఒక పోస్టుకు 16 మంది అయితే కాంపిటీషన్ అయితే ఉన్నారు. మొన్న వచ్చిన రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని నేను ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. దాంట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని అయితే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇప్పుడు మనము ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఈ డిస్టిక్ నుండి ఓపెన్ కట్ ఆఫ్ 68 అయితే ఉంటుందండి. 68 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్లో వెళ్ళిపోతారు రంగారెడ్డి డిస్టిక్ నుండి. మనకు ఎస్సీలో వచ్చేసి ఎస్సీలో 63 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్టీలో మనకు 62 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ఎస్సీ ఎస్టీలో 63 62 వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు బీసీ విషయానికి వస్తే బీసీఏ వాళ్ళు 62 రావాలి. బీసీబీ వాళ్ళకు 64 ప్లస్ మార్క్స్ అయితే రావాలండి. బీసీసీ వాళ్ళకు 50 ప్లస్ మార్క్స్ ఉంటే సరిపోద్ది, వీళ్ళకి జాబ్ అయితే వస్తుంది బీసీసీ నుండి. అదేవిధంగా మనకు బీసీడీలో వచ్చేసి 65 ప్లస్ మార్క్స్ అయితే రావాలండి, వీళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా బీసీఈ వాళ్ళకు 60 ప్లస్ మార్క్స్ అయితే రావాలండి. మనకు రంగారెడ్డి డిస్టిక్ నుండి కొద్దిగా కాంపిటీషన్ ఉంది. బీసీఈలో అయితే 60 ప్లస్ మార్క్స్ రావాలి. అదేవిధంగా మనకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 60 ప్లస్ మార్క్స్ ఉంటే మనకు జాబ్ అయితే వచ్చే అవకాశం ఉందండి. 100% వస్తుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మన ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకు 45 ప్లస్ మార్క్స్ గెయిన్ చేస్తే సరిపోద్ది, వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అయితే వాళ్ళకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉంది. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి.